ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు? కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా. ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. సో ప్రచారంలో కిషన్ రెడ్డి దూసుకుపోతున్నట్టుగానే కనబడతా ఉంది. మనం చూడొచ్చు, పూర్తి స్థాయిలో కిషన్ రెడ్డి కోసం వచ్చినటువంటి బీజేపీ లీడర్లు, కార్యకర్తలను అయితే మనం చూడవచ్చు. అసలు ప్రచారం ఎలా జరుగుతూ ఉంది? ఇంకొక రోజు మాత్రమే ప్రచారానికి మిగిలి ఉండబోతుంది. ప్రధానమంత్రి కూడా రానున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఎల్బీ స్టేడియంలో అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా నడుస్తుంది? బీజేపీ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఇక్కడ మరొకసారి గెలవడానికి ఎట్లా అవకాశాలు కనబడతా ఉన్నాయి? మంచి వాతావరణం ఉంది. సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ అని ఒకటే కాదు, తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలిచి ఒక చరిత్ర నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సృష్టించబోతా ఉన్నాం. సో రేపు మోదీ రాబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఎంతమంది జన సమీకరణ జరగబోతుంది? రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురాబోతున్నారా? కేవలం సికింద్రాబాద్ పార్లమెంట్ వరకే లిమిట్ చేసేసి 7 కాన్స్టిట్యున్సీస్ నుంచి వెళ్ళి తరలించబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచే వస్తూ ఉన్నారు. బయటి జిల్లాల నుంచి ఎక్కడ కూడా తీసుకురావడం లేదు. ఎందుకంటే వారు ఇంతకుముందే ఇటు అనేక జిల్లాలలో పర్యటించి వచ్చారు కాబట్టి బహిరంగ సభలు అయిపోయినాయి. రేపు కూడా మహబూబ్నగర్ ఉంది. రేపు 4 గంటలకు సికింద్రాబాద్ ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి కూడా బయటి జిల్లాల నుంచి జన సమీకరణ చేయడం లేదు. అందులో ప్రచారానికి చివరి రోజు కాబట్టి ఎక్కడోళ్ళు అక్కడ ప్రచారం చేసుకుంటారు. మేము మా సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినంత వరకే ఎక్కువ జన సమీకరణ ఉంటుంది. ఇక్కడ గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చారంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. కేంద్రం నుంచి 10 ఏళ్లలో ఏ మాత్రం రాలేదన్నటువంటి మాట. గాడిద గుడ్డు విషయం చాలా చెప్పాను. ఆయన దగ్గర గాడిద గుడ్డే ఉంటుంది, ఏముండదు. ఆయన గుర్తు, ఆ కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా గాడిద గుడ్డే ఇప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గత 6 నెలల్లో మాకు ఇచ్చింది తెలంగాణకు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు, రైతుల రుణమాఫీ చేస్తామన్నారు, మహిళలకు 2,500 ఇస్తామన్నారు, నిరుద్యోగ యువకులకు 4,000 ఇస్తామన్నారు, అదేవిధంగా కౌలు రైతులకు 15,000 ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు, పెన్షన్లు పెంచుతామన్నారు. ఏమి ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలకు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గాడిదగుడ్డు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేయి గుర్తు బదులు గాడిదగుడ్డు గుర్తుపెట్టుకొని ఎలక్షన్ల ప్రచారంలో పాల్గొంటున్నాడు. శ్రీరామునికి సంబంధించినటువంటి కొన్ని వ్యాఖ్యలు నడుస్తూ ఉన్నాయి. శ్రీరాముడు ఏమన్నా బీజేపీకి చిన్నాననా, సీత ఏమన్నా చిన్నమ్మనా అన్నటువంటి వ్యాఖ్యలు కూడా వినబడతా ఉన్నాయి. అలాంటి వాటికి ఎలాంటి సమాధానం చెప్తారు? అవన్నీ పనికిరాని ముచ్చట్లకు నేను జవాబు చెప్పాను. మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాం, సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే టీవీలలో కావచ్చు, పేపర్లలో కావచ్చు. ఎక్కడైనా శ్రీరాముడి గురించి మాట్లాడామా? ఎక్కడైనా మేము చేసినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీసే మాట్లాడుతున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము సమర్థవంతంగా దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేశాం. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కావచ్చు, వెల్ఫేర్ యాక్టివిటీ కావచ్చు, అగ్రికల్చర్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే ఈరోజు విదేశీ నీతి కావచ్చు, డిఫెన్స్ సెక్టార్ కావచ్చు, టెర్రరిజాన్ని అరికట్టే విషయంలో కావచ్చు, భారతీయ సంస్కృతి వారసత్వాన్ని నిలబెట్టే విషయంలో కావచ్చు, పునర్జీవనం చేసే విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినప్పుడు మేము మాకు చెప్పుకోవడానికి అనేక అంశాలు ఉన్నాయి. వాళ్ళు మమ్మల్ని విమర్శించడానికి ఏ అంశాలు లేదు. కాబట్టి ఒకడు గాడిద గుడ్డు అంటాడు, ఇంకోటి వచ్చేమో యూటీ అంటాడు. వాళ్ళ కర్మ. మమ్మల్ని విమర్శించడానికి ఏం లేదు. వాళ్ళ కర్మ. వాళ్ళు చెప్పుకోవడానికి ఏం లేదు. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థులు కూడా తెలియదు. టీఆర్ఎస్ పార్టీకి 1 సీట్లో డిపాజిట్ వస్తుందన్నది కూడా తెలియదు. ఆయన ఈరోజు 17 సీట్లు వస్తాయి, 16 సీట్లు వస్తాయి, ఢిల్లీలో చక్రం తిప్పుతా అంటున్నాడు. పోయిండు కదా, వాళ్ళ కూతురు పోయి ఢిల్లీలో బీరు బ్రాండి చక్రం తిప్పింది. ఇప్పుడు మళ్ళీ రేపు ఎమ్మెల్యే వాళ్ళ ఎంపీలు పోతే ఢిల్లీలో వెళ్ళి బీరు బ్రాండి చక్రం తిప్పాలి వాళ్ళు ఢిల్లీలో. కాబట్టి చక్రం తిప్పింది తెలంగాణ చెప్పి మొత్తం దోచుకునే సరిపోయింది కదా వాళ్ళు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో ఇక్కడ మంత్రి అవుతాడు, ఆయన మంత్రి అవుతాడు. మంత్రులు నిర్ణయించేది ప్రధానమంత్రి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కూడా ఎవరు మంత్రి అవుతారు, ఏ శాఖలో ఇప్పుడే నిర్ణయం చేస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.